ఇప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసి వచ్చిన ఓనర్ని క్యాన్సిల్ కర్దో అంతే. ఆగి వచ్చే మధ్యలో డ్రోన్ పోయింది, ఇంకా అప్పుడు చూపించా డ్రోన్, అది పోయింది. డ్రోన్ ఎగిరేయడం అంటే అంతే, ఎగరేస్తున్నప్పుడే 1 lakh రూపీస్ ఇట్లా గాల్లో ఎగరేసినట్టు అనమాట. అది వస్తుందో లేదు తెలియ కూడా ఎగరేస్తాం. రెస్టారెంట్ నుంచి వ్యూ, పొద్దున్నే వ్యూ అయితే అదిరిపోయింది. సన్ రైజ్ అయ్యే టైం అవుతుందో తెలియదు కానీ మంచి లైటింగ్ అయితే వచ్చేసింది. ఇది రెండో టేక్, ఫస్ట్ టైం చేసే బ్లాగ్ మైక్ ఆన్ చేసుకుంటే అట్లా తెలుసు కదా కంటెంట్ క్రియేటర్ కష్టాలు. మొత్తం ఇది చెప్పిన తర్వాత మైక్ ఆన్ లేదు, మళ్ళీ తీస్తున్నాం. సో దిస్ ఈజ్ రెస్టారెంట్, లగ్జరియస్గా ఉంది. అండ్ హీఈస్ మిస్టర్ జాస్తి, చాలా మందికి ఇన్స్పిరేషన్. ఇది పోహా, 4 గుడ్లు అంతే అంతే అంతే. డే వైజ్ బ్లాగ్ ఇట్లనే ఉంటాయి. అండ్ మా తోటి కంటెంట్ క్రియేటర్లు మిస్టర్ మోటో సంచారి, అపాచియన్ అండ్ వీజీ లాగ్స్. అండ్ ఇది మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, చాయ్, కాఫీ, కార్న్ఫ్లేక్స్, ఫ్రూట్స్, జ్యూస్. ఫస్ట్ టైం మెల్లగా చెప్పిన, ఇప్పుడు ఫాస్ట్ చెప్పేస్తున్నా. అండ్ ఎగ్స్ని ఆమ్లెట్ వేయకూడదు. అండ్ పోహా, చనా, పూరి వస్తుంది అండ్ చట్నీ. సో దిస్ ఈజ్ అవర్ రెస్టారెంట్. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గట్టి తినాలి. లంచ్ ఎక్కడ ఆగుతామో ఎక్కడ ఆగమో తెలీదు, కానీ ఆగమో తెలియదు ఏం చెప్తున్నారా నేను. మధ్యలో ఇక్కడ మ్యాగీనో లేకపోతే ఆలూ పరాటానో అలాంటివి తినేసి కానీ ఇచ్చేయాలి. ఇంకా లెట్స్ స్టార్ట్. ఇంతకుముందు నేను ఇంతకుముందు నేను మైక్ మర్చిపోయిన ఆన్ చేయడం. సో ఇది ఎవర్ ఆర్గనైజర్ అన్వేష్ మాట తరబడుతుంది. ఓకే అన్న, లాస్ట్ టైం మేము లదాఖ్లో కలిసాం, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాం. ఓకే రైట్, కమింగ్ ఆబ్వియస్లీ ఎప్పటి నుంచి అనుకుంటా కుదిరింది ఇప్పుడు. చలో, ఇంకా ఇలాంటి గ్రూప్ రైడ్స్లో అనుకున్న టైం కంటే ఒక 1 hour 1.5 hour లేట్ ఉంటాం, తెలిసిందే. అందరూ సెట్ అవ్వాలని టైం పడుతుంది కాబట్టి బయట వెహికల్స్ రెడీ అవుతున్నాయి. గట్టిగా తినేసి బయలుదేరదాం. లెట్స్ గో. ఇది మనం స్టే చేసిన రిసార్ట్, మానో వ్యాలీ రిసార్ట్, యమునాస్ మానో వ్యాలీ రిసార్ట్. అండ్ మా ఈ వింటర్ స్పిటి ఎక్స్పెడిషన్కి వెహికల్స్ రెడీ అయిపోతున్నాయి. సో వీఆర్ ఇన్ షిమ్లా అండ్ దిస్ ఈజ్ అవర్ ట్రిప్ ఆర్గనైజర్, మ్యాడవర్ వరల్డ్ వింటర్ స్పిటి ఎక్స్పెడిషన్. నమస్తే అందరికీ, నేను మధుకరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఈ రోజు నుంచి యాక్చువల్గా మన స్పిటి వింటర్ ఎక్స్పెడిషన్ మొదలు కాబోతుంది. మార్నింగ్ తొందర లేచాము, కానీ ఇంతమంది గ్యాదర్ అయ్యి టిఫిన్లు చేసి వెహికల్స్ రెడీ చేసుకొని బయలుదేరేసరికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా లేట్ అయింది. ఆల్మోస్ట్ 1.5 hour లేట్ అయింది. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరిపోతున్నాం. సన్ రైజ్ వస్తుంది, అందుకే ఫేస్ కూడా ఇంత బ్రైట్గా ఉంది. చూడండి, కొండల పైన సన్ రైజ్. అండ్ హోటల్ కూడా చాలా బాగుంది. కొంచెం సిమ్లా ఎక్కడో పైన ఉంది, కిందకు వచ్చాము. కిందకు వచ్చిన తర్వాత ఉంది కొంచెం మంచి వ్యూస్, ప్రశాంతంగా, ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాంటి కొంచెం సిటీకి దూరంగా ఉండే ప్లేస్కి వస్తే ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇది మన వెహికల్స్, థార్, తర్వాత హైలెక్స్లు, జిమ్నీలు అన్నీ ఉన్నాయి. అన్నీ మనం చూడడానికి కుదురుతాయి అనమాట. ఇదిగోండి మ్యాడవర్ వరల్డ్ వింటర్ స్పిటి స్టిక్కర్స్ చాలా ప్రీమియం ఉన్నాయి. నాకు కావాలని చెప్పాను, మన కారు కట్టించుకోవాలి. థార్ ఆల్ 4x4 మ్యాండటరీగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడతాం. మన ప్రీతం అన్న. సో ఇలాంటి కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి. ఈ పరిచయాలు లాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను నేను. రైట్, ఏమని చెప్తున్నాను చెప్పి ఆగిపోయాను. టాబ్లెట్ ఉందా? ఓకే. ఇక్కడ నెక్స్ట్ 8 days ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే మన హెల్త్ చాలా ముఖ్యం. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త పడుతున్నారు. తినే ఫుడ్ దగ్గర అన్నిటి దగ్గర చూసుకొని తింటున్నారు. మనం ఆగుతామా? మనకు నో రిస్ట్రిక్షన్స్, హ్యాపీగా అట్లా గడిపేయాలి. ఈరోజు కూడా ఎక్కువ వింటర్ ఏం వేసుకోలేదు. ఒక జాకెట్ లోపలక వింటర్ లేయర్ ఉంది. సో మన వీజీ లాగ్స్ హై మన షిమ్లా వాళ్ళు చాలా ప్లెజెంట్గా, చాలా మంచి పీపుల్ వీళ్ళు. దిస్ ఇస్ మ్యాడవర్ లదాఖ్ కూడా ఉంది. ఇది మ్యాడవర్ వరల్డ్ నుంచి ఫస్ట్ టైం వస్తున్నా. కుదిరితే వాళ్ళతో వెళ్ళి చూడండి, చాలా ప్రాపర్గా ట్రిప్ ఆర్గనైజ్ చేస్తారు. ఇలాంటి ట్రిప్స్ మనం మెమరీస్ కోసం వస్తాం కాబట్టి ఎక్కువ ఆలోచించకూడదు. కొన్ని దగ్గర మనం ఖర్చు పెట్టాలంతే. ఖర్చు పెడితేనే మన మెమరీస్ ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. చలో లెట్స్ స్టార్ట్. సో ఇది మన మ్యాడవర్ స్పిటి టీమ్ బ్రీఫింగ్ జరుగుతుంది. అందరి దగ్గర వాకీస్ ఉన్నాయి. సో బ్రీఫింగ్ గోయింగ్ ఆన్. మన లైనప్ వెహికల్స్ లైనప్ అయిపోయినాయి. పైన మా మోటో సంచారి డ్రోన్ ఎగురుతుంది.
మా ఆర్గనైజర్స్ అరవింద్ అన్న అండ్ అన్వేష్. అందరి చేతుల్లో కెమెరాస్ ఉన్నాయి, అందరు కంటెంట్ క్రియేటర్సే. రాణి అమ్మ, డ్రోన్ రాణి అమ్మ. మా ఎక్సైట్మెంట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మా కాన్వాయ్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 2.5 hours లేట్. మన ప్రియాంశువే ఈరోజు లీడ్ చేస్తున్నాడు. లీడ్ అంటే మామూలు లేదు, కంటిన్యూ కమ్యూనికేషన్ ఇస్తూనే ఉన్నాడు వెనకాల ఉన్న వెహికల్స్కి. టోటల్గా 8 vehicles. వెరీ ఎక్సైటెడ్, చాలా హ్యాపీ అనిపిస్తుంది డే 1. అండ్ అక్కడికి వెళ్ళేసరికి టెంపరేచర్స్ ఉంటాయి కదా, మీకు నార్మల్గా చెక్ చేశారంటే 30 అలా ఉంటుంది. 30 అంటే మధ్యాహ్నం మ్యాక్సిమం టెంపరేచర్, 30 అంటే లోయర్ టెంపరేచర్. కానీ అక్కడ మాత్రం -17 to -35 ఉంది. అంటే అసలు 0 కూడా లేదు టెంపరేచర్, అంత ఘోరంగా ఉంటుందంట నెక్స్ట్ 1 week. సో ఇదే ఆనందం అప్పుడు కూడా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా. సో మన కాన్వాయ్ నెంబర్ 1లో ఉన్నది విజీ అండ్ సాయి అండ్ అవర్ ప్రియాంశు. నిన్న మాకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చూపించిన ప్రియాంశు అండ్ మీ నెక్స్ట్ లెవెల్ చేస్తున్నాడు అన్నమాట. అసలు భలే తీసుకెళ్తున్నాడు గ్రూప్ని. మాకు ఇప్పటికే ఎక్సైట్మెంట్గా ఉంది. స్వీప్ అండ్ వ్యూ చూడండి, ఎండ గట్టిగా వచ్చింది. ఎండలో ఉంటే మాత్రం వేడి అనిపిస్తుంది బాగా. అది మన రిసార్ట్. ఇక చూపించాల్సింది, చూడాల్సింది చాలా ఉంది. సో లెట్స్ ఎంజాయ్ ద జర్నీ. వెనకాల కాన్వాయ్ చూస్తారా? రాంపూర్ బుషార్ దాకా మాకు ఇంకా స్నో రాదు అనుకున్నాము, కానీ మళ్ళీ అప్ హిల్ ఎక్కాం. ఇక్కడంతా హెవీ స్నో పడింది. అండ్ ఫస్ట్ మనం లీడ్ చేస్తున్నాం. మన వెనకాల 7 vehicles ఉన్నాయి. ఇక్కడ లాక్ కట్ చేస్తున్నాం చూడండి, చెట్టు పడిపోయింది. లోకల్ కష్టాలు. మనకేమో ఇది ట్రావెల్ ఎక్స్పీరియన్స్, కానీ వీళ్ళకైతే డైలీ అవారం. స్నో ఉంది, ఎండ కూడా మంచి వచ్చింది. స్నో కలుగుతుంది ఇప్పుడు. టూ మచ్ స్నో. ఇదంతా ఇది బ్రో. ఇక్కడ లెఫ్ట్లో ఉంది కాపీ. బ్రో చాలా స్నో ఉంది ఇక్కడ, వద్దు అంటున్నాడు ఆయన. బ్రో కొంచెం ముందుకెళ్ళి అవుతున్నాం, ముందు బ్లాక్ వేసిందంట చూసుకోండి. ముందుకి చాలా స్నో ఉంది, స్లోగా రండి. మేము కొంచెం ముందుకెళ్ళి అవుతున్నాము, ఇక్కడ ఆగడానికి జగలేదు. సో ఈ విధంగా ఈ వాకీ టాకీలో కమ్యూనికేట్ చేసుకుంటూ మా వాళ్ళతో, అంటే మేము ముందు లీడ్ చేస్తున్నాం కదా, వెనకాల 7 cars ఉన్నాయి, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే చిన్న రోడ్లో ఆపోజిట్ వెహికల్స్ వస్తాయి. ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే మన కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. కొన్ని బ్లాక్ ఐస్ చూడండి, అంటే ఐస్ అంతా హార్డ్ అయిపోయింది. ఇక్కడ వెహికల్ స్లిప్ అవుతుంది. మేము వెళ్ళాల్సింది నరకందాకి, కానీ నరకందాలో హెవీ స్నో ఉందంట. నిన్న మనం చూసిన కుఫ్రీ స్నో కంటే కూడా ఎక్కువ స్నో ఉంది. కాబట్టి నరకందాన్ని స్కిప్ చేసి మేము డైరెక్ట్గా ఇప్పుడు రాంపూర్ బోషార్లో లంచ్ ఉంది. రాంపూర్ అంటే కిందకు ఉంటుంది, మీకు అర్థం కదా, నేను ఫాస్ట్ చెప్పేస్తున్నా. రాంపూర్ దగ్గర మా స్టాప్ లంచ్ గురించి. ఆ తర్వాత డైరెక్ట్ నాకు మధ్యలో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి, వాటిని చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్ ఈ రూట్లో రాదనుకున్నాం స్నో, కానీ హెవీ స్నో వచ్చేసింది మళ్ళీ. ఇలాంటి దగ్గర కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎదుటి వాళ్ళతో మనం గొడవలు పడకూడదు, ప్రశాంతంగా
కమ్యూనికేట్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకి. చిన్న రోడ్లు కాబట్టి వీళ్ళతో ఎక్కువ లొల్లి పెట్టుకోకూడదు. నీట్గా ఒక వెహికల్ కండిషన్ ఇంకో అర్థం చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ వెహికల్ బాగా స్లిప్ అవుతుంది, అందుకే 4x4 ఎంగేజ్ చేయాల్సి వస్తుంది. అంత మట్టి రోడ్, అందుకే మొత్తం మట్టి లేస్తుంది చూడండి ఇష్టం. తర్వాత ఫ్రెష్ స్నో. మా వాళ్ళు వెనుక పెట్రోల్ ఫిల్ చేయిస్తారు, పెట్రోల్ డీజిల్. మేము కొంచెం ముందుకు వెళ్ళి ఎక్కడ జగ ఉంటుందో అక్కడ కాన్వాయ్ అంతా ఆపి మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి కాబట్టి కమ్యూనికేట్ చేయబోతున్నాం. ఎక్కువ దూరం వెళ్తాం కదా, సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి ముందంతా మళ్ళీ జామ్ ఉంది చూడండి, లారీస్ అండ్ బస్సెస్. మేము వింటర్ స్పీడ్ అనుకుంటే మొత్తం వింటర్ సిమ్లా ఎడిషన్ నడుస్తుంది ఇప్పుడు మాది. లారీ ముందు బ్లాక్. ఒక చిన్న పిట్ స్టాప్, టైర్ ఇన్ఫ్లేటర్ యూజ్ చేసి గాలి ఫిల్ చేస్తున్నాం. ఇంకా మా వాళ్ళు ఫ్యూల్ ఫిల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆగాము. ఒక టీ బ్రేక్. మాకైతే ఇక్కడంతా స్నో అండ్ ఇదిగోండి 4x4 లేకపోతే ఇట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది, వెహికల్ జారిపోతుంది. అండ్ షిమ్లాలో ఇలాంటి స్నో అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్నో కనబడతారేమో అక్కడక్కడ అనుకున్నాం, కానీ మొత్తం సిమ్లా అంతా స్నోనే. ఒక్కరోజు స్నోకే ఇది పరిస్థితి. నిన్న మీరు ఆల్రెడీ చూశారు కదా, మన నిన్న వచ్చిన రూట్ ఏంటి, అది చేల్ కాకుండా ఇంకోటి చేల్ తర్వాత కుఫ్రీ. నిన్న కుఫ్రీ ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసినాం. ఇప్పుడు వెళ్తున్నాం మనం ఎగ్జాక్ట్ స్పిటి ఎక్స్పెడిషన్కి. అంటే స్పిటి ఇంకా ఎంటర్ కాలేదు, అప్పుడే మాకు ఇన్ని వ్యూస్ ఇంత కంటెంట్ మేము రికార్డ్ చేస్తూనే ఉన్నాం. ఈ మంచు అంతా చూసి చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాం. యాక్చువల్గా రేపటి నుంచి అంతా ఇదే ఉంటుంది, కానీ కొత్తలో ఉండే ఊపు ఆ తర్వాత ఉండదు కదా. ఇప్పుడు మేము కొత్తలో ఉన్న ఊపుని ఎంజాయ్ చేస్తున్నాము. ఐస్ అంతా గ్లాస్గా అయిపోయింది, అంతా మీకు స్లిప్ అవుతుంది, బాగా స్లిప్ అవుతుంది. ఇంకా ఎండ ఉంది కాబట్టి స్నో కూడా మెల్ట్ అవుతుంది. మా వాళ్ళు వస్తే ఇక్కడ ఆగి కొంచెంసేపు కమ్యూనికేట్ చేయాలి, కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పేసి. ఇది ఏం ప్లేస్ కూడా తెలియదు మాకు, అడుగుదాం. క్యా ప్లేసే? ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు బల్దియా అంట, బల్దియా. చలో ఇంకా రికార్డ్ చేస్తూనే ఉంటాం. అక్కడ రోడ్ క్లియర్ చేస్తున్నారు, వెహికల్స్ అన్నీ జామ్ అయి ఉన్నాయి. ఇది వెరీ కామన్, ఇలాంటి హిల్స్కి వచ్చినప్పుడు వెరీ కామన్. మనం లీడ్ చేస్తున్నాం ఫస్ట్ వెహికల్, అండ్ హియర్ కమ్స్ సెకండ్ వెహికల్. అండ్ అవర్ ఎక్స్పర్ట్ డ్రైవర్ ప్రియాంశు మాతోనే ఉన్నాడు, మాతోనే. ఇది చూడండి, ఫోటోలు వీడియోలు నడుస్తూనే ఉంది కదా. నీకు అందరిని చూపిస్తా అందరు ఎలా చేస్తున్నారో. ఇవ్వండి జాస్తి బ్రో, మా అన్వేజ్ బ్రో. లైటింగ్ ఇటు ఉంది, లైటింగ్ మన అదే రంగు తక్కువ, ఇటు తిరగాలి. రైట్ ఇక్కడ తిప్పుతుంది అన్నకైతే 3 kilometers 3 minutes లాక్కొచ్చిండు. మొత్తం మన క్రూ, మన టీమ్. హై షీస్ ఫ్రమ్ బెంగళూరు. గుడ్ నేమ్? అక్షిత. టర్న్ దిస్ సైడ్ బ్యాక్. యా, రైడింగ్ ఇది ఆపోజిట్, దట్స్ ద రీజన్. యా, సో ఇక్కడ తింటూనే ఉన్నాడు అప్పటి నుంచి. మన వెహికల్స్ గోల్డ్ థార్ అండ్ హైలెక్స్. పైన డ్రోన్ ఎగురుతూ ఉంది, డ్రోన్ క్లిప్ కూడా చూపిస్తా. అండ్ హియర్ కమ్స్ అవర్ 4x4 ఫార్చ్యూనర్. అండ్ ఇది అవర్ టీమ్. ఇక్కడ సెపరేట్ నడుస్తుంది. హై ఫ్రెండ్స్, సో మనతో ట్రావెల్ చేస్తున్న వెహికల్స్ ఇవి. అండ్ ఇక్కడ ఒకటి ఉంది మా అన్న ప్రీతమన్న వాళ్ళది. హీస్ భగీరథ అండ్ ప్రీతమన్న. అండ్ హియర్ కమ్స్ అవర్ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ విత్ 50 years ఎక్స్పీరియన్స్. ఇన్స్పిరేషన్ తో మెనీ. ఈ ఏజ్లో వచ్చాడు చూడండి, అట్లా ఉండాలి మనం. ఏమైందా ఈ ఏజ్కి? అంటే చాలా మంది భయపడతారు, అందుకే ఇన్స్పిరేషన్ అని చెప్పా. భయపడేది చాలా మంది ఉన్నారు అట్లా. రైట్. ఇంగ్లాండ్ ఇది మన స్వీప్ వెహికల్, డ్రైవింగ్ బై అవర్ ఇది నడిపిస్తుంది మన ఆర్గనైజర్ అన్వేష్. సో ఇవి మన 8 వెహికల్స్. ఇప్పుడు కరెక్ట్గా సిమ్లాకి వచ్చినట్టు ఉంది, ఎండ ఉంది, ఇట్లనే ఉంటుంది సిమ్లా. అంటే చల్లగా ఎండగా బాగుంటుంది. అక్కడ అంతా ఫుల్ స్నో, డ్రోన్ ఎగురుతూనే మజా చేస్తారు. ఇప్పుడు కొన్ని డ్రోన్ క్లిప్స్ చూపిస్తా చూడండి. డే 3 మాది ఇది. ఈరోజు అయితే మంచి ఎక్సైట్మెంట్ ఉంది, కానీ చాలా దూరం వెళ్ళాలి. నాకోకి మన ఎక్స్పీరియన్స్ ప్రియాంశ్ ఏమంటున్నంటే ఇట్లా వెళ్తే చాలా కష్టం, నైట్ 2కి వెళ్తామంటున్నాడు. అది నిజమా కాదా అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో అందరు బ్లాగర్, కంటెంట్ క్రియేటర్స్ మజా ఉంది. సీన్
తాగాలి తెలుగు గాలి తాగాలి తాగి తెగ తూగాలి తోటమాలి కపాలి అనాలి తలే పగిలి. ఇక్కడ ఒక ఫోటోషూట్ బ్రేక్ అండ్ ఆల్సో డ్రోన్ షూట్స్ ఆల్ 8 వెహికల్స్ ఇక్కడ ఆగి ఉన్నాయి. హైలెక్స్, జిమ్నీ, ఫార్చునర్, మళ్ళా చెప్తున్నాను మీకు. సో అందరూ కెమెరాలు ఫోటోలు దిగే టైం అనమాట. షిఫ్ట్ అవుతా అన్నారు ఇప్పుడు. ఇంకా చాలా దూరం వెళ్ళాల్సింది. చాలా తక్కువ డిస్టెన్స్ కవర్ చేసినాం. రోడ్ మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంది, జనాలు ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి, స్లోగానే వెళ్తున్నాము. ఇక్కడైతే స్నో లేదు, కిందకు వచ్చేసినాం. రాంపూర్ దాటిన తర్వాత కర్చం డ్యామ్ వస్తుంది, అక్కడ దాకా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత నుంచి మొదలవుతుంది యాక్చువల్గా స్పిటి వ్యాలీ ఏంటి అనేది. మొత్తం ట్రిప్లో ఒకటే అమ్మాయి, ఈమె బెంగళూరు నుంచి. డ్రైవింగ్ మాత్రం మామూలు చేస్తలేదు. దట్ ఈస్ ద వెహికల్ షీఈస్ డ్రైవింగ్. బెంగళూరు నుండి వచ్చింది ఆ వెహికల్, కర్ణాటక. లెట్స్ రోల్ అగైన్. ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్ తీసుకొని కుదిరితే చూపిస్తాను మీకు. అన్ని క్లిప్స్ మనకు కూడా వస్తాయి. ఇక్కడ వ్యాలీ వ్యూ, మీరు డ్రోన్ వ్యూ చాలా ఈజీ చూస్తారు కానీ కంటెంట్ క్రియేటర్ కష్టాలు మీకు తెలియదు. ఆ పైన పెద్ద డ్రోన్ ఎదుర్కొంది, చిన్న డ్రోన్తో స్పాట్ చేస్తున్నారు. సో అలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. డ్రోన్ ఎగరేస్తే డైరెక్ట్గా ₹1,00,000 గాల్లో ఎగరేసినట్టే. ఆ రిస్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు అది దొరుకుతుందా లేదు కూడా తెలియదు. కొన్ని సిచ్యువేషన్ అలా ఉంటాయి. చాలామంది కంటెంట్ క్రియేటర్స్ డ్రోన్స్ పోగొట్టుకునే సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. కాన్వాయ్ చూస్తే చాలా ముచ్చట కనిపిస్తుంది. పైన మా వాళ్ళందరూ టెన్షన్, డ్రోన్ దొరుకుతుందా లేదా అని. ఇదంతా నిన్న పడ్డ హిమానీ జలాలు. రాంపూర్కి వెళ్ళే దారిలో ఇప్పుడే లంచ్ అయింది. మన వెహికల్ వాషింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ మోర్ దెన్ 1 అవర్ తీసుకున్నారు ఫుడ్ సర్వ్ చేయడానికి. 5 అంటే నాకు ఇంకా 200+ కిలోమీటర్స్ ఉంది. నైట్ ఎంత లేట్ అవుతుందో తెలీదు. సో ఈరోజు నాకు చేరడమే మెయిన్. టైం అయితే టికానా లేదు. సో లెట్స్ సీ. మేము తిన్న హోటల్ ఇదే, హోటల్ హరిత్. ఈ డేలో మేము వచ్చిన కిలోమీటర్ ఎంత తెలుసా? నాట్ మోర్ దెన్ 150 కిలోమీటర్స్ అట్లుంది దారి. చాలా ఇబ్బందిగా ఉండే, అంటే మధ్యలో స్నో అన్నీ ఉండే కాబట్టి ఆగి వచ్చే మధ్యలో డ్రోన్ పోయింది. ఇంకా అప్పుడు చూపించే డ్రోన్ అది పోయింది. డ్రోన్ ఎగరేయడం అంటే అంతే. ఎగరేస్తున్నప్పుడే ₹1,00,000 ఇట్లా గాల్లో ఎగరేసినట్టు అనమాట. అది వస్తుందో లేదు తెలియకుండా ఎగరేస్తాం. కంటెంట్ క్రియేటర్ కష్టాలు. సో ఇంకా నాకు వెళ్ళే దారిలో మీకు ఏం చూపిస్తుందో తెలీదు. ఇప్పుడైతే పాజ్ చేస్తున్నా వీడియో. అందరు తిన్నాక మళ్ళీ కాన్వాయ్ బయలుదేరుతుంది. లేట్ అయిపోతుంది, అది మెయిన్ థింగ్. ఒక టెంపరేచర్ -17 ఉందంట ఇప్పుడు నాకోలో. ఇప్పుడు మా మ్యాడవర్ వరల్డ్ మా ముందు వెళ్ళిన బ్యాచ్ వాళ్ళందరూ రిటర్న్లో కలిచారు. టెంపరేచర్ ఘోరంగా ఉన్నాయి. దాంతోపాటు బ్లాక్ ఐస్ చాలా దగ్గర ఉందంట. వి ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. యో ఏమో చెప్తారు మన వాళ్ళు. చేయండి. ఏమో చెమ్మ చక్క తాగలేదు మొక్క. ఎవరు వీడియోలు చేయట్లేదు, నేనే రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసి వచ్చిన ఓనర్ని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసి వచ్చిన ఓనర్ని. క్యాన్సిల్ కర్దో అన్న, కర్దో అంతే. అంతసేపు కూర్చోబెట్టారు. మోర్ దెన్ 1 అవర్ పైన కూర్చున్నాం మేడం మేము. కాన్వెంట్ స్టార్ట్ అయింది. చూస్తారా మన లైనప్.
చీకటి అయిపోయింది. ఇంకా ఇప్పుడు డ్రైవ్ అంతా కూడా చీకటిలోనే. ఇక్కడ ఒక ఫ్యూల్ స్టాప్ టప్రీ, కర్చం డ్యామ్ దాటిన తర్వాత టప్రీ అనే ప్లేస్లో ఆగినాం. ఈరోజు కూడా లాంగ్ డ్రైవే, నైట్ 11 అయిపోవచ్చు నాకు వెళ్ళినప్పటికీ. కానీ రేపు ఎల్లుండి ఎక్కువ లాంగ్ జర్నీస్ లేవు, ప్రశాంతంగా స్నోలో ఎక్స్ప్లోర్ చేయడమే. సో వీఆర్ ఎట్ టప్రీ. మా వాళ్ళు చలి మొదలైంది కదా, అందరు కూడా కప్పేస్తూ ఉన్నారు. ఇది సారీ అరవింద్ బ్రో, నాకు వెళ్తున్నాం. నాకు ఫుల్ నైట్ డ్రైవ్. మా వాడు 120 కొడుతున్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. కాదు కదా, స్టెప్ అది. నాకు చేరిపోయినాం. ఇది మన రూమ్, మొత్తం వుడెన్ రూమ్లో హీటర్ ఇది లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. సో వీఆర్ ఇన్ నాకో. ఇదే లైన్ ఇట్లా మెల్లగా వెళ్తుంది మధ్య నుంచి, ఈ లైటింగ్ వల్లేమో. నాకు ఇక్కడ టెంపరేచర్ 7, 8, 9 కాకుండా -16, -9 ఈ మధ్యలో వ్యత్యాసం మారుతూ ఉంది. పొద్దున్న 7కి -16 అంట, ఇప్పుడు మాత్రం -9 ఉంది. రాగానే ఫుడ్ తినేసినాం, రోటీ అన్నం. ఫుడ్ అయితే బాగుండే, వేడిగా చాలా మంచిగా అనిపించింది. వెహికల్స్ రాలేదు, బ్లాక్ వేసిందని చెప్పేసి దూరంలో పార్క్ చేసి మాకు కావాల్సిన కొన్ని సామాన్ తీసుకొని వచ్చేసాము. మిగతా సామాన్ అంతా కార్లోనే ఉన్నాయి. మార్నింగ్ కుదిరితే తీసుకొని రావాలి. అండ్ దారి మీకు చూపించాక లాస్ట్ రెస్టారెంట్ తర్వాత ఇంకేం ఆన్ చేయలేదు. పరిస్థితి ఘోరంగా ఉండే. రోడ్స్ అయితే బాగుండే, ఎలాంటి ఇబ్బంది కాలేదు రోడ్డు పరంగా. ట్రాఫిక్ జామ్ లాంటివి ఏం లేకుండే. స్లోగా పైకి వచ్చే కొద్దీ చలి పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం -9 వణికిచ్చింది. జస్ట్ మేము ఒక 200 మీటర్స్ నడిచాము ఈ హోటల్ దాకా. చిన్న గలీల నుంచి మొత్తం స్నే ఉంది. చూపించడానికి ఏం లేదు. ఏమైనా ఉంటే పొద్దున మీకు మొత్తం చూపిస్తా. ఈ నాకోలో ఇక్కడ పక్కన నాకో లేక్ ఉంది, మేబీ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. నాకో లేక్ అండ్ నాకో మానిస్ట్రీ, అది చూసి మనం టాపో బయలుదేరుతాం. రేపు ఎల్లుండి డిస్టెన్స్ ఎక్కువ కాదు, కానీ అడ్వెంచర్ మామూలుగా ఉండదు. దారిలో చాలా దగ్గర బ్లాక్ వేసిందంట, బండి స్లిప్ అయిపోతుంది. ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కావాలి, 4x4 ఉండాల్సిందే, లేకపోతే మాత్రం ఘోరంగా ఇరుక్కుపోతారు. అండ్ మన వీజీ సాయి అందరూ కూడా వెచ్చగా ఇక్కడ కాపుకుంటున్నాం. ఇది లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. గ్లౌజ్ అన్నీ చల్లగా అయిపోయినాయి. నా జరిగిన అయితే ఉండేనో నిన్న వేసుకున్నది అది కార్లో ఉండిపోయింది. ఇంకా చలి గట్టిగానే ఉంది. ఇంకా రేపటి నుంచి 5 రోజులు ఈ చలితోనే సావాసం చేయాలి. అండ్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఇందులో మనం ఏం కవర్ చేసినాం, షిమ్లా నుండి వస్తున్నప్పుడు అనుకోకుండా మంచి వ్యూస్ వచ్చినాయి. దెన్ ఇంత జర్నీ. ఈరోజు మేము వచ్చినప్పుడు టైం 11:30 అయిపోయింది. మార్నింగ్ 8:30 or 9 బయలుదేరాం. 11:30 కంప్లీట్గా 15 గంటల జర్నీయే. డిస్టెన్స్ ఎక్కువ కాదు, కానీ ఈ జర్నీ ఏదైతే ఉందో చాలా స్లోగా రావాల్సి వస్తుంది కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. రేపు కూడా 80 కిలోమీటర్సే, కానీ 6 hours పట్టచ్చు, 7 hours పట్టచ్చు చెప్పలేము, బేస్డ్ ఆన్ ట్రాఫిక్ కండిషన్స్. ఇంకా ఇక్కడ స్నోతో మీ డ్రైవింగ్ స్కిల్ ఎంతవరకు నడిపించగలుగుతారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మిగతా విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. భారత్ మాతా కీ జై. జై హింద్.